సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక పిడిచేటి రోడ్డులో ఉన్నటువంటి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇక శివాజీ దేశానికి చేసినటువంటి సేవలను ఏసీబీ బాలాజీ కొనియాడారు. భారతదేశానికి హిందూ సామ్రాజ్యానికి మహారాజు ఛత్రపతి శివాజీ వీరుడు ధీరుడు ధైర్యవంతుడని డాక్టర్ నరేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా యువత ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఇక భారతదేశానికి హిందువులు ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. గజ్వేల్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. హలో, మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క కార్యక్రమము ఈ యొక్క పూజ కార్యక్రమం తర్వాత ముగిస్తుంది. దయచేసి మళ్ళా తిరుగు ప్రయాణంలో ఎవరు కూడా అనవసరమైన స్లోగన్స్ ఇవ్వడం కానీ, అనవసరంగా ఆ గల్లీలో తిరగడం కానీ, బైక్ల మీద తిరగడం కానీ చేయకూడదు. దయచేసి అందరూ కూడా ఇక్కడ ఏదైతే ఈ ముగింపు కార్యక్రమం అవుతుందో, ముగింపు కార్యక్రమం అయిపోయిన తర్వాత వెంటనే మీరు మీ యొక్క గమ్యస్థానానికి వెళ్ళిపోవాలి, మీ ఇళ్ళకి వెళ్ళిపోవాలా. కానీ ఎవరు కూడా జెండాలు మధ్య మధ్యలో తీసుకొని తిరగడము, గల్లీలో తిరగడము, బళ్ళ మీద ఇద్దరు ముగ్గురు తిరగడము చేస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరందరూ గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి శుభాకాంక్షలు. దాదాపు 400 సంవత్సరాల క్రితం ఒకవైపు మొఘలాయిలు, మరొక వైపు ఆదిల్ షాయిలు, అదేవిధంగా అఫ్జల్ జాయిలు, బహమనీ సుల్తాన్లు నలువైపులా హిందూ సమాజాన్ని అకృత్యాలకు గురి చేస్తున్న సందర్భం. గోవధ చేస్తున్నారు, స్త్రీలను మానభంగాలు చేస్తున్నారు, అదేవిధంగా మత మార్పిడి చేస్తున్నారు, మతం మారని వాళ్ళను చంపేస్తున్నారు. ఆ సమయం లోపల హిందూ సమాజం త్రాయి మమ్మల్ని ఎవరు రక్షించేవారే లేరా అని ఆక్రోశిస్తున్న సందర్భం లోపల ఛత్రపతి శివాజీ గారు అవతరించింది. ఆయనే జన్మించినాటికి ఆయనే ఒక సామాన్యమైన సైనిక కుటుంబంలో జన్మించిండు. ఎటువంటి సైన్యం లేదు ఆయన దగ్గర. ఆయన ఆ సమయం లోపల స్నేహం చేసి మట్టిలో మాణిక్యాలుగా వాళ్ళ నుంచి సైన్యం తయారు చేసింది. కానీ తాను తయారు చేసినటువంటి సైన్యం చాలా చిన్నది. అదే సమయం లోపల శత్రువుల యొక్క సైన్యం చాలా పెద్దది. మనము డైరెక్ట్గా యుద్ధ రంగంలో యుద్ధం చేసి గెలిచే అవకాశం లేదు. కావున ఆయన గెరిల్లా పద్ధతిలో ఎంచుకున్నాడు. ప్రతికూల పరిస్థితులలో వెనుకంజ వేసేవాడు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని అనుకూల పరిస్థితులు అయిన తర్వాత విజృంభించి దండయాత్ర చేసి విజయం సాధించేవాడు. ఈ విధంగా ఆయన చేసిన అన్ని యుద్ధాల్లో భవానీ మాత యొక్క ఖడ్గం ఆధారంగా భవానీ మాత యొక్క